బ్రేకింగ్ న్యూస్. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను దూషించిన కేసులో యూట్యూబర్ జోసెఫ్ రావణ్ నాలుగోసారి అరెస్ట్ అయ్యారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట పోలీసులు మచిలీపట్నంలో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఇక జోసెఫ్ రావణ్ కు మచిలీపట్నం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే బెయిల్ వచ్చిన కాసేపటికే పాయకరావుపేట పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. ఇవాళ విచారణ నిమిత్తం అక్కడి కోర్టులో హాజరుపరచనున్నారు. జూన్ 30న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హిందుత్వాది రాధా మనోహర్ దాస్ పై యూట్యూబర్ జోసెఫ్ రావణ్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. దీనిపై తొలుత పిఠాపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. గత బుధవారం నాడు హైదరాబాద్లో అతన్ని పోలీసులు అరెస్టు చేయగా పిఠాపురం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆ వెంటనే మరో కేసులో రావణ్ను కాకినాడ జిల్లా సర్పవరం పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ కేసులోనూ బెయిల్ వచ్చింది. ఇక ఇదే సమయంలో శుక్రవారం ఉదయం కృష్ణా జిల్లా మచిలీపట్నం పోలీసులు కూడా కేసు నమోదు చేసి రావణ్ను అదుపులోకి తీసుకున్నారు. ఇక నగదుదారు పోలీస్ స్టేషన్కు తరలించి విచారణ చేపట్టారు. అనంతరం జోసెఫ్ రావణ్ను శుక్రవారం రాత్రి మచిలీపట్నం మొబైల్ కోర్టు జడ్జి ఎదుట హాజరుపరిచారు. కేసును విచారించిన న్యాయస్థానం ఈ కేసులోనూ అతనికి బెయిల్ ఇచ్చింది. రావణ్ తరపున జడ శ్రవణ్ కుమార్, ప్రాసిక్యూషన్ తరపున ఏపీపీలు సిద్దిక్, హిమబిందు వాదనలు వినిపించారు. ఇక ఇరు వర్గాల వాదనలు విన్న అనంతరం జోసెఫ్ రావణ్ కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఇదే సమయంలో ఒంగోలు, పాయకరావుపేటలో జనసేన నేతల ఫిర్యాదుతో రావణ్ పై కేసులు నమోదయ్యాయి. పాయకరావుపేట కేసులో భాగంగా మచిలీపట్నం కేసులో బెయిల్ వచ్చిన వెంటనే రావణ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. జై జనసేన. ముఖ్యంగా ఎందుకు వచ్చామంటే అండి, ఇప్పుడు గాజువాక పోలీస్ స్టేషన్లోని వీర మహిళలు అందరమీ కలిసి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాము. రావణ అనే ఆయన చాలా ఘోరంగా ఒక మంచి వ్యక్తిని, నిజంగా ప్రజలందరూ కూడా దేవుడిగా భావించే వ్యక్తిని అలాగా దూషించడం ఆయన ఎంతవరకు సబబో మాకు అర్థం అవ్వట్లేదండి. ఎందుకంటే అనే ముందు కొంచెము ఆయన ఆలోచించుకోవాలి. నేను ఏ విధంగా ఉన్నాను, ఇదేంటి, ఆయన ఏ స్థాయిలో ఉన్నారు, ఆయన మంచితనం ఏంటి అని ఆలోచించుకొని మాట్లాడాలండి. ఒక మంచి వ్యక్తి, ఆయన ప్రజలకి ఒక సంస్కారాన్ని నేర్పుతున్నారండి. అంతేగాని ఇలాగా ప్రతి ఒక్కరిని దుర్భాషలాడి అందరినీ కూడా దూషించమని మాకెవరికి కూడా అలాంటి సంస్కారం తల్లి బిడ్డలకి ఏ విధంగా మంచిగా ఉండాలి, మంచి విద్యాబుద్ధులు ఎలాగైతే నేర్పుతారో అలాగే మా జనసేన వీర మహిళలకే కాదు, జనసేనలకే కాదు, అందరికీ కూడా ఎమ్మెల్యేల కాడి నుంచి మామూలు సాధారణమైన వ్యక్తులకు కూడా